నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటుంది నేను అనుకుంటాను. సో ఈరోజు సోమవారం. సో ఈరోజు సరస్వతి పుట్టినరోజు, సో అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు. సో ఈరోజు ఆ పూజలు కూడా చేసుకొని అలా నేను సోమవారం కాబట్టి ప్రతి సోమవారం ఎప్పుడు నేను ఎలా శివుడికి పూజలు చేసుకుంటానో అలాగే ఈరోజు కూడా నేను శివుడికి పాలాభిషేకం చేసుకున్నాను. మీ ఇంట్లో పువ్వు లేదంటే పాలు ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి సోమవారం పాల అభిషేకం చేసుకున్నామంటే మనం ఏం కోరుకుంటామో అదంతా ఖచ్చితంగా జరుగుతుంది అనేసి నాకు తెలిసిన ఒక నమ్మకం. సో మీకు కూడా ఆ నమ్మకం ఉంది అంటే మీరు కూడా ప్రతి సోమవారము తలకి నీళ్లు పోసుకొని ఇలా దేవుడికి అభిషేకాలు చేసుకుంటే చాలు. మీరు ఏమనుకుని ఉంటారో అదంతా ఖచ్చితంగా అలా మనం పూజ చేసుకున్నామనుకోండి, ఖచ్చితంగా మనం ఏదైనా అనుకున్నామంటే అది జరుగుతుంది అనేది మా అమ్మమ్మ చెప్పిన మాట ఇది. సో మా అమ్మమ్మ కూడా పూజలు బాగా చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ వల్లనే నేను కూడా ఈ పూజలు ఈ అభిషేకాలు అంతా నేను చేస్తూ ఉండేది. సో మీ ఇంట్లో కూడా ఎవరెవరు ఇలా శివుడికి అభిషేకాలు చేసుకుంటారో నాకు కమెంట్ మూలంగా చెప్పండి. మీకందరికీ తెలిసినట్లే నేను ఆల్మోస్ట్ ఇంటి ముందు ఏ పువ్వులు ఉంటే దాన్నే తీసుకొని నేనైతే పూజలు చేసుకుంటాను. నేను బయట ఎక్కువగా పువ్వులు కొనుక్కోరాను. ఈ పండగలు ఎప్పుడైనా వస్తే మాత్రము నేను పువ్వులు కొనుక్కొని వస్తాను. అభిషేకాలు చేసిన తర్వాత మనం కొంచెము పాలని కూడా అలా దేవుడికి నైవేద్యం పెట్టాలి. మనం పాలు లేదంటే బెల్లము ఏదైనా మనం అలా నైవేద్యం పెట్టినామంటే చాలా మంచిది. నాకు ఇంటి ముందర కొద్దిగా సోమవారము తెల్లవారు 6 గంటలకంతా పూజలు చేసుకోవాలి, చాలా మంచిది. సో నాకు ఇంటి ముందర అయితే కొద్దిగా పారిజాతాలు దొరికింది, కొద్దిగా అలా మర్గాలు కూడా దొరికింది. సో పారిజాతం, మర్గ, కొద్దిగా తులసి ఇదంతా నాకు పూలు దొరికింది. మళ్ళీ దాసవాళం దొరికింది. అప్పుడప్పుడు ఒకసారి చామంతి పూలు కూడా దొరుకుతూ ఉంటుంది. ఒకే ఒకటి మల్లె పూలు కూడా అదంతా పెట్టి నేను ఈరోజు శివుడికి ఇలా పూజలు చేసుకున్నాను. మీ ఇంట్లో కూడా చాలామంది శివుడికి ఎలా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా. సో మీరంతా ఎలా పూజలు చేసుకున్నారో నాకు చెప్పండి. సో ఇంతసేపు నా వీడియో ఎవరైతే చూసినారో సో వాళ్ళందరికీ 1 సెకండ్. సో థ్యాంక్ యూ సో వాచింగ్. ప్లీజ్ నా వీడియో ఎవరైతే చూసారు ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని నేను చెప్తా ఉన్నాను. సో థ్యాంక్ యూ.